ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే ఇందులో జాయింట్లో అరిగిపోవడం ఉండదు. బేసిక్గా మన షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ జాయింట్. సో ఈ బాల్ ఏదైతే ఉందో ఈ బాల్ని హ్యూమరల్ హెడ్ అంటాం, అలాగే సాకెట్ని గ్లెనాయిడ్ అంటాం. సో ఈ బాల్ ఈ సాకెట్కి వెళ్తే దాన్ని మనం ఈ బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ షోల్డర్ జాయింట్ ఇది. అయితే ఈ ఈ సాకెట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ చుట్టూ ఒక కవర్ ఉంటుంది. ఈ పల్చటి కవర్ ఇక్కడ చూసినాం కదా, ఈ కవర్ దీన్ని క్యాప్స్యూల్ అంటాం మనం. ఈ క్యాప్స్యూల్ అనేది కొంతమందికి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కవర్ బిగిసిపోతుంది. ఈ బిగిసిపోతే ఏముంటుందంటే ఈ జాయింట్ యొక్క మూమెంట్స్ అని రెస్ట్రిక్ట్ అయిపోతే వీరికి సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇందులో జాయింట్ లోపల డ్యామేజ్ లేకపోయినా కూడా జాయింట్ చుట్టూతో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో, క్యాప్స్యూల్ అనేది టిష్యూ ఏదైతే ఉందో అది బిగిసిపోవడం వల్ల జాయింట్ మొత్తం బిగిసిపోతుంది. దీన్ని ఫ్రీజ్ అయిపోయిందంట, జాయింట్ ఫ్రీజ్ అయిపోయిందంట. అంటే మూమెంట్స్ బాగా రెస్ట్రిక్ట్ అయితే పెయిన్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా నైట్ టైం పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మా రెగ్యులర్ ప్రాక్టీస్లో రోజు కనీసం 10 మంది పేషెంట్ చూస్తుంటాం ఫ్రోజన్ షోల్డర్ అనేది.